యాదవ పెద్దిరాజు పుట్టంగ పెద్దిరాజు పుట్టగొడ్డువాడు ప్రియంగ పెద్దిరాజు అరటి గొడ్డువాడు మంద మాసకన్న మరి గొడ్డువాడు ఏ దేవుడు కూడా సంతాన ఫలం ఇవ్వలేదు అటువంటి ఒక భర్త భార్యవలు అటువంటి తన భార్య మాత్రము అమ్మవారు ఒక పెదమదేవి పెద్దిరాజు భార్య పెదమదేవి అలాగా ఉండగా ఆ పెద్దిరాజు మాత్రము మా పెదమదేవి నేటికి ఒక నాటికి మాత్రం మనము మన అన్నదమ్ముల దాంట్లో అందరికీ సంతానం ఉంది నా చెల్లె కూరన్న కూడా నాకంటే మర్ర పుట్టింది ఆమె కూడా సంతాన ఫలం అయింది మనకు సంతాన ఫలం కలగలేదు సరే దేవాదేవతల కాడికి పోదామని ఇద్దరు భర్త భార్యలు వనగొడుకోని ఐరోని వల్ల కౌరలు దేవుడు ఒక మేడలో సమ్మక్క సారలమ్మ కామెడీ పెట్టుకొని కాశీలో నీళ్ళు ఆయన తిరుపతిలో పోసారు తిరుపతిలో నీళ్ళు మళ్ళీ తీసుకువచ్చి కాశీలో పోసిండ్రు ఏ దేవుడు కూడా పెద్దరాజుకు సంతాన ఫలం ఉడిగట్టలేదు సరే నేను మాత్రం ఇక్కడ దొనకుండా ఉల్లే ఏ దేవుడికి ప్రాపం చేసినా ఏ దేవుడికి నేరం చేసినా మా పెదమదేవి నా దమ్మల కొడుకులు ఉన్నారు నాకంతే 10,000 ఆ దమ్మల కొడుకుల చూసుకొని కచ్చేరి వస్తా ఏది మెడల బామ్మ ఒదిగి ఉండమమ్మ రమని పెద్దమ్మని మరి గడ ఉండివా తల్లి వేనా ఇంకా తల్లి పెద్దమదేవి అదే ఎడ ఉండి ఒక దేవుడు మెచ్చి నాకు వరమయ్య బాయ పల్ల దేవుడు మెచ్చి నాకు ఫలమయ్య బాయనా నా గర్భవాసమందు నా కొడుకు లేరు నా గర్భవాసమందు నా బిడ్డ లేరు భగవంతుడా తొనకొండ పట్టణ అందరికి సంతానం ఉన్నది నాకు సంతానం ఉంటే మంచిగుండని కలిగింది పెద్దవా రామ 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 రాఘవ నాకు సంతానం ఇయ్యలేదు ఏ దేవుని దగ్గర పోయినా ఏ భగవంతుడి దగ్గర పోయినా నాకు సంతానం ఇయ్యలేదు అని పెద్దిరాజు పెద్దమ్మ